ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆటిజం అధిగమించేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆటిజం అధిగమించేందుకు సరైన పోషకాహారం ఇవ్వాలి. ఆటిజం అధిగమించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. విద్యార్థులు చదివితే అందరూ చదివినట్లే. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరుపుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఆల్రెడీ మనం ర్యాలీ చేసాం. అవగాహన గురించి మనం జంక్షన్ వరకు వెళ్ళి స్లోగన్స్ అవి పట్టుకొని మనం ఏం చేసామంటే మనం అందరికీ వివరించాం ఆటిజం అంటే ఏంటి, దానికి ఎటువంటి పద్ధతులు ఎటువంటి మనం నియమాలు పాటిస్తే దాన్ని మనం అధిగమించవచ్చు అనే విషయం గురించి మనం పబ్లిక్గా కూడా అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా RPWD యాక్ట్ 2016 ప్రకారం మొత్తం 21 వైకల్యాలు ఉన్నాయి. ఈ 21 వైకల్యాల్లోని ఒక రకమైన వైకల్యం ఏంటంటే ఆటిజం. చాలా వైకల్యాలు మీకు సాధారణంగా దృశ్య రూపంలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి చెవులను పడవు, కొంతమంది మాట్లాడలేకపోతారు. విజిబుల్గా కనిపించేవి ఏంటంటే మనకి కళ్ళు కూడా అంటే దృష్టిలోపం కూడా కనిపిస్తూ ఉంటారు. లోకోమోటర్ డిజబిలిటీ కూడా అంగవైకల్యం అనేది పోలియో పరంగా కానీ యాక్సిడెంట్లు కానీ జరుగుతాయి. అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అయితే కనిపించవు, చూడడానికి బాగానే ఉంటారు. స్పష్టంగా మనం వాళ్ళని ఈ వైకల్యం అని మనం గుర్తించలేము. అలాగని మనం వదిలేద్దామా అంటే అలా అనడానికి లేదు. ఎందుకంటే 2009 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అందరికీ విద్య అనేది అందాలి. అంటే సాధారణ పిల్లలతో పాటు ప్రత్యేకమైనటువంటి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగి ఈ పిల్లలు కూడా విద్యని అందించే విద్యను ఏమంటామంటే సమ్మిళిత విద్య అంటారు. మనకున్న పాఠశాలలో సమ్మిళిత పాఠశాల అంటే ఇక్కడ మీరు సాధారణ విద్యార్థులతో పాటు ఈ విద్యార్థులు కూడా చదువుకునే ఆ రకమైన చదువు చెప్పడాన్ని ఏమంటామంటే సమ్మిళిత విద్య అంటారు. అందు గురించి ఏం చేశారంటే దీనిలో రుగ్మత అంటే డిజార్డర్, అంటే ఒక ఆర్డర్లో లేకపోవడం డిజార్డర్ అంటారు. డిసీజ్ వేరు. ఈ డిజార్డర్ అంటే అనేక లక్షణమైనటువంటి సముదాయం మనకు కనిపిస్తుంటుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే చట్టం అని అన్నాం. ఏంటి ఎన్ని లక్షణాల సముదాయాలు ఉంటాయి వీళ్ళు అంటే అందరూ ఒక రకంగా ఉండరు. జనరల్గా ఈ పిల్లలు మనం చూస్తే ఒంటరిగా ఉంటారు. వీళ్ళు పుట్టినప్పుడే మనము ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ముభావంగా ఉంటారు, పిలిచినా స్పందించరు, మాటలు కూడా సరిగ్గా రావు. ఉన్నవారైతే చిన్న చిన్న మాటలు మాట్లాడతారు. ఈ పిల్లలు చిన్నప్పుడు 1 year వచ్చినప్పుడు కూడా ఏమి చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడరు, స్తబ్దంగా ఉంటారు, పిలిచినా రెస్పాండ్ అవ్వరు, ఎవరితో కలవరు, లోన్లీగానే ఉంటారు. అన్నీ కూడా డిలే జరుగుతూ ఉంటుంది. మనకు ఒక రకంగా వీళ్ళే నేను ఎంఆర్పల్లా అనుకోవచ్చు, కానీ కాదు. ఆటిజం అనేది ఒక రుగ్మత, ఒక చట్టం. దాని నుంచి అధిగమించడానికి మనకి చాలా రకమైనటువంటి సపోర్ట్ కావాలి. దీని గురించి ఏం చేయాలంటే సాధారణంగా చాలా సపోర్ట్ ఏంటి, ఎలా మరి వీళ్ళు అధిగమించడానికి మనం ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ అవసరం. సైకోథెరపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ థెరపీ ద్వారా కూడా వీళ్ళని నార్మల్ చేయొచ్చు. ప్రత్యేక విద్య లేదా సమ్మిళిత విద్య, ఈ విద్య మన ఒక రకంగా మన గర్వం కాదు, మన రెస్పాండ్ అవ్వం. కొట్టేసుకుంటారు తల్లిదండ్రులు, ఎంత చెప్పినా అర్థం కాలేదు. ఇప్పుడు మన ఐడెంటిఫై చేయాలి. ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అంటే ఎన్నిసార్లు కూడా చెప్పినా ఏమీ స్పందించదు. అంటే ఆటిస్టిక్ చిల్డ్రన్ మనం గ్రహించాలి కానీ వాళ్ళని కుటుంబం బాధ్యత చేయలేదు. సరిగ్గా తెలియదు, లోలీగా ఉంటాడు, అనవసరంగా ఏడుస్తుంటాడు. మధ్యలో మనం మంచి విషయం మాట్లాడుకుంటే మధ్యలో టాపిక్ తెస్తుంటాం. ఏంటంటే ఏం అర్థం అవుదా, నీ తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటే వాడు ఏదో మాట్లాడుకుంటాడు, అనాలోచితంగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. అటువంటి లక్షణాలు అనేవి ఈ ఆటిస్టిక్ చిల్డ్రన్స్ అనేవి ఆటిజం చిల్డ్రన్స్ కానీ కనిపిస్తుంది. ఇది ఈ రకమైనటువంటి ప్రాబ్లం మన పిల్లలు మనం అధిగమించాలంటే మీ విద్యార్థులందరూ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ తోటి మన పిల్లలందరూ కూడా ఎన్నో విధంగా వీళ్ళ వాళ్ళు మీరు సఫర్ అయి ఉంటారు మన పిల్లలు అటువంటి. కానీ అటువంటి వాళ్ళని ఒక ఆటిజం పిల్లల గురించి అన్నాం, డౌన్ సిండ్రోమ్ కూడా వాళ్ళ రకమైనటువంటి వైద్యులు. ఇంకా మీకు తెలుసో చాలా మంది దృష్టిలోపం వాళ్ళ IAS అధికారులు అయ్యారు. రంజిత్ పాటిల్, కట్టా సింహాచలం గారు,
తర్వాత ఒక లెక్క పోగొట్టుకున్నటువంటి అరుణిమ సిన్హా ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించారు. భరతనాట్య క్రీడాకారిణి. ఇంకా మనకి లిక్ ఉసిక్ అని మీరు లెసన్లో చూస్తూ ఉంటారు. భయపడితే అవి పోగొట్టుకోవడం కాదు, అదో డిజార్డర్ అన్నమాట. దాని గురించి ఏమైందంటే మనకి లెగ్స్ లిమ్స్ ఉండవు, అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్. ఆయన మంచి ఈత కొట్టగలరు, మోటివేషన్స్. అంటే దీని ప్రకారం ఏమైందంటే వైకల్యం అభివృద్ధికి ఆటంకం కాదు, పట్టుదల ఉంటే ఏదైనా, ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా సాధించదు. అటువంటి పిల్లలు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా ఉండేవారు మనమే ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఒక్కొక్క మరి కలెక్టర్లు అయ్యారంటే మరి టాలెంట్ ఉన్నట్లేదా, కనిపించకపోయినా కలెక్టర్లు అయ్యారు. ఇంకా కొన్ని పారా అథ్లెటిక్స్ లో కూడా మంచి గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్న వాళ్ళు. ఇంకా ఉదాహరణ మీకు మనకు టీఎల్ఐ ఎగ్జిబిషన్ ఆ రోజు పైన మనం డిస్ప్లే చేయడం చూశారు. చాలా మంది ఫోటోస్ కూడా పెట్టి ఎగ్జిబిషన్ చేశారు. వాళ్ళందరూ కూడా థామస్ ఆల్వా బల్బులు కనిపెట్టిన వ్యక్తి కూడా ఎస్ఎల్డిఏ సైంటిస్టులు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్, హెలెన్ కెల్లర్, లూయిస్ బ్రెయిలీ, వీళ్ళందరూ ఫేమస్ డిజబిలిటీ పర్సన్స్ అయినా కూడా పట్టుదలతో వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద గొప్ప స్థితిలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. దీన్ని బట్టి మన అందరం ఈరోజు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే వైకల్యం అభివృద్ధికి ఆటంకం కాదు, విద్యకి కానీ ఏ రకమైన అభివృద్ధికి కూడా ఆటంకం కాదు. కృషి ఉంటే, పట్టుదల ఉంటే ఏదైనా కూడా సాధించగలమని నిరూపించినటువంటి వైకల్యం గల వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ ఆటిజం అవేర్నెస్ సందర్భంగా మనం ఈ పిల్లలు మనం సపోర్ట్ చేసి మనం కలుపుకుంటే ఏదైనా సాధించగలం. అందరూ సపోర్ట్ చేయాలని ఒక రకంగా మరి సార్స్కి మేడమ్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విద్యార్థులకి సపోర్ట్ చేసి అందరూ కూడా కలిసిమెలిసి సపోర్ట్ ఉంటే అక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ప్రకారం ప్రోగ్రామ్ సక్సెస్ అవుతే వీళ్ళు కూడా ఉన్న స్థితిలో ఉంటుందని మరి సందర్భంగా తెలియజేస్తూ ముగించాము. మనకి ఎన్టీపీసీ వారు సహకారంతో కూడా మాకు ఒక లెర్నింగ్ కిట్ అనేది అన్ని రకాల వైకల్యాలకు సంబంధించిన పిల్లలకి మాకు ఇవ్వడం జరిగింది. దరిదాపుల్లో అది 43,000 పైకి చిల్లర ఉన్నటువంటి ఐటమ్ మన స్కూల్ శాంక్షన్ చేశారు. ఎందుకంటే స్కూల్లో మనకి అనేక రకమైన యాక్టివిటీస్ పిల్లల పాటలు మీకు తెలుస్తూనే ఉంటారు. నేను జాయిన్ అయిన కాడి నుంచి అనేక రకమైన యాక్టివిటీలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, ప్రపంచ వినికిడికి సంబంధించిన దినోత్సవం, ఇలాగా రకరకాల దినోత్సవాలు మన స్కూల్లో మనం జరుపుకుంటూ ఉంటాం. అలా జరుపుకోవడం బట్టి ఏమవుతుందంటే అవేర్నెస్ ఏర్పడుతుంది. ఇటువంటి పిల్లలు ఉన్నారు, వీళ్ళతో మనం ఎలా ఉండాలి అనడానికి మనకి ఇక్కడ స్పీచ్ థెరపీ ఒకటి ఇచ్చారు, మిషన్ ఇచ్చారు. ఇంకా మనకి బాల్ ఇచ్చారు, చూశారు కదా అక్కడ. దాంతో కూడా సిబి చిల్డ్రన్స్ కానీ కొంతమందికి చిల్డ్రన్స్ కానీ చాలా యూజ్ అవుతూ ఉంటారు. ఆ బాల్ పైన పడుకోవడం కానీ బాల్ మన మీద, దాని ద్వారా వాళ్ళకి ఒక రకమైన బ్యాలెన్సింగ్ అనేది, కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతూ ఉంటారు. తర్వాత కూర్చోడానికి చక్కగా పీర్గా వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఒక గ్రూప్గా ఇచ్చారు, మనకి టేబుల్స్ ఇచ్చారు, చూసారా. తర్వాత మన మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మిర్రర్ దేంతో అంటే ఎవరికైతే మాటలు రావో వాళ్ళు ఎదురుగా లిప్ మూమెంట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఇటువంటి ఎక్విప్మెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆటిజం పిల్లల గురించి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాం. ఈ పిల్లలకి ఏం చేయాలంటే సరైనటువంటి చిన్నప్పుడే సరిగ్గా తినకుండా ఉండకపోవడం బట్టి ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఏమైనా పెడితే తినరు. చివరికి ఏంటి ఇలా ఉన్నారంటే మనం ఒక రకంగా అది ఏంటి కారణం అని ఐడెంటిఫై చేయాలి. మనం కొట్టడం తినడం చేయకూడదు. వాళ్ళు పౌష్టికాహారం అందించాలి, కలుపుకోవాలి. నువ్వు చేయగలవరా, నువ్వు చక్కగా నీకు ఏం పర్వాలేదు అన్నారు, కానీ వారిని మనం ట్రీట్ చేయకూడదు. వీళ్ళు ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి వ్యక్తులు పేర్లు పెట్టి చేస్తే ఆ రకంగా వెళ్ళిపోవచ్చు. ఈ ఎర్లీ స్టేజ్లో వీళ్ళు ఆ రకంగా పిలవకుండా ఏం పర్లేదు నువ్వు చేయగలవని సపోర్ట్ చేసినట్టయితే ఎంఆర్ స్థితిలో వాళ్ళు వెళ్ళరు. నార్మల్ పిల్లల కింద మ్యాక్సిమం ట్రైనప్ చేస్తే నార్మల్ అయిపోతారు. ఒక చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఎంఆర్ కింద మారిపోతారు. ఇది పాశ్చాత్య దేశంలో అంటే మనకి అమెరికా ఇటువంటి దేశాల్లో అయితే వాళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళకి ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళు నార్మల్ పిల్లల కింద అయిపోవడం, అందరితో పాటు సమానం ఉండడం జరిగింది. మన దేశంలో కూడా అనేక పద్ధతులు ఉన్నప్పటికీ ఒకనొక సమయంలో మనకి పూర్వకాలంలో ఏమైందంటే ఈ వ్యాధి గురించి తెలియక వదిలేయడం బట్టి వాళ్ళు డిజబిలిటీ కింద వెళ్ళిపోయినటువంటి కూడా మారిపోయి పిచ్చోళ్ళని ఇలా రకరకాల పేర్లు పెట్టాడు. అంతే ఆ రకంగా కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు మనము సరైన అవగాహన లేక 5 సంవత్సరాల లేదా 3 సంవత్సరాల వయసులో ఈ ఎందుకు స్తబ్దంగా ఉన్నాడు, వాడు స్పీచ్ థెరపీ మాట్లాడించారు.
ఇది ఎందుకు ఇటువంటి ఆటిజం పిల్లలు ఏర్పడడానికి కారణం ఏంటంటే జన్యుపరమైన లోపాలు, తల్లిదండ్రులు సరైన బాండింగ్ లేకపోవడం. పిల్లలు ఏం చేస్తారంటే ఏదో పనికి వెళ్ళిపోవడం కానీ పట్టించుకోకపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారా ఏంటి అని తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని వాళ్ళు ఆగ్రహంగా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళు ఏం పట్టించుకోరు, వాడు ఏమీ నేర్చుకోరు. ఇక్కడ స్కూల్లో ఒంటరిగా ఉంటాడు, అటు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు కూడా రాక వెనకబడిపోతూ ఉంటాడు. మెచ్యూరిటీ ఉండదు, మైండ్ మెచ్యూరిటీ లేక. అందువల్ల బాండింగ్ ఉండాలి. బాండింగ్ అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం మీరు కూడా ఏం చేయాలి, ఏం పర్వాలేదు. ఆ రకంగా మన పిల్లలు చాలా మంది మనం చూసినట్టున్నాం. దొరికైతే స్టార్టింగ్లో చాలా విధంగా ఉండేదా లేదా, కానీ ఇప్పుడు ఏమైనా కావాలన్నా మీకు ఇమ్మన్నా థ్యాంక్స్ అప్పుడు అలా ఉండేది కాదు. నాకు తెలిసి స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు చాలా ఎప్పుడైనా నేను హ్యాండిల్ చేస్తాను లేదని డౌట్ వచ్చింది. ఒక్కోసారి అగ్రెసివ్ బిహేవియర్ కనిపించినప్పుడు అన్నీ అర్థమయ్యి ఫస్ట్లో అయితే ఏం చెప్పింది కదా ఎవరికి. స్టార్టింగ్లో అయినా ఏమీ కారణం ఏముంది కదా, సైలెంట్ ఉంది. మనకి చెప్పింది ఏంటంటే ఈరోజు మనకి ఏప్రిల్ 2 అవేర్నెస్ ఏంటి, దాని యొక్క లక్షణాల గురించి చెప్పారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇప్పటి వరకు మనకి దాని గురించి దాని లక్షణాలు ఏంటో తెలియదు, మాకు కూడా తెలియదు. సో ఈ విషయం ఇప్పుడు మనకి సార్ చెప్పారు, స్తబ్దతగా ఉండిపోతారు, వాళ్ళు పిలిచిన పలుకురు, అటువంటి లక్షణాలు. అలాగే చాలా 21 డిజార్డర్స్ ఉండే మనకి చాలా మనకు తెలియలేనివి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అందులో. ఇదంతా మనకి ఎందుకు అంటే అవేర్నెస్. మనకి మన చుట్టుపక్కల చాలా గ్రామాల్లో పిల్లలు ఇలాంటి అలవాట్లు లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే పేరెంట్స్ మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ పిల్లలు ఏంటో ఎలా ఉన్నారు ఏంటో వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు అలాగ ఉంచడం వల్ల ఆ రిజల్ట్ ఏమవుతుందంటే ఎక్కువగా అయిపోయి ఇంకా వాళ్ళు ఇంకా దేనికి పనిచేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ అవేర్నెస్ వల్ల ఏమవుతుందంటే చిన్నప్పుడే మనం దాని యొక్క అవేర్నెస్ తెలుసుకొని ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో దీనికి ఈ విధంగా మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మంచిగా వేదాన్ని చేయగలరు. వాళ్ళని మనం కూడా అందరితో మెయిన్ ఏంటంటే కొంతమంది చిన్నప్పుడు మాటలు రావు, మాటలు రాలేనప్పుడు ఏం చేస్తామంటే అలాగా లోన్లీగా వచ్చేస్తే తనకి ఎప్పటికీ మాటలు రావు. అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువగా పదాలను ఉచ్చరించాలన్నమాట. అమ్మ అక్క అంటే మనం అలా పలకడం వల్ల వాళ్ళ నోరు ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి అలాగా వాళ్ళు పలకడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులుగా అయినా సరే, అంటే చాలా దగ్గర మనకి ఈ థెరపీలను పెడుతుంటారు అనమాట, మాటలు స్పీచ్ థెరపీ అని. అంటే అలాగా మాట్లాడటము, పని చేయడము, చేతులు కలపడం, ఇలాంటి అనమాట. మనం చేయవలసిన పని ఏంటంటే మీ ఊర్లో కానీ ఇటువంటి లక్షణాల్లో ఉండే పిల్లలు కానీ ఎవరైనా ఉండిపోతే ఆ పేరెంట్స్ కి చెప్పి మా స్కూల్లో అంటే మనకి ఒక 5 years అయిపోయింది, ఇలా మా స్కూల్లో ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నారు, సో మీరు కనుక స్కూల్లో జాయిన్ చేస్తే కనుక వాళ్ళలో మార్పు ఉంటుంది అని మనం చేయవలసిన పని అది ముందు. ఓకేనా? సో మనం అందరూ ఏం చేయాలంటే ఏమైనప్పటికీ మీరు మన చుట్టుపక్కల అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి ఒక మంచిగా వాళ్ళు మారడానికి కూడా ఛాన్స్ ఉంది. కొంత స్టార్టింగ్ లోనే తెలిస్తే వాళ్ళ యొక్క డిజైర్ ఏమవుతుందంటే అది ఉండదు, అది పూర్తిగా పోయి కామన్గా మనలాగే యావరేజ్ గా వచ్చేస్తారు అన్నమాట జనరల్ గా. సో మనం చేయవలసిన పని అది. కాబట్టి అవేర్నెస్